అందరికీ నమస్కారం. మనం చూడబోయే అద్భుతమైన మరో వీడియో 5000 సంవత్సరాల శ్రీకృష్ణుల వారి ఆలయం. గోపికలు తమ ప్రాణాలను శ్రీకృష్ణుల వారికి ఈ భూమిలోనే అర్పించారు. చాలా విశిష్టమైన ఆలయం. ఆలయ ప్రశస్తత మీకు వివరిస్తాను. శ్రీకృష్ణుడు వారు మధుర నుంచి రాజధానిని ద్వారకకు మార్చినప్పుడు గోపికలు తట్టుకోలేకపోయారు. అతన్ని వదిలి ఉండలేక అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చారు. శరత్ పూర్ణిమ రోజు రాస్ చేశారు. రాస్ తర్వాత వారు ఈ భూమి యొక్క మట్టికి తమ ప్రాణాలు అర్పించి శ్రీకృష్ణుడితో విలీనం అయ్యారు. ఇక్కడి నేల పసుపు రంగుతో చక్కగా మరియు మృదువుగా ఉంటుంది. అనేక వ్యాధులు, ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వాటిని నయం చేయగలిగే దైవిక లక్షణాలు కలిగి ఉన్నాయని నమ్ముతారు. నేడు చాలామంది పర్యాటకులు ఈ సందర్శనకు చిహ్నంగా గోపి చందన్ అని పిలువబడే ఈ మట్టిని కొనుగోలు చేస్తారు. ఈ ఆలయం శ్రీకృష్ణ వారి మునిమన్మడు వజ్రనాభునితో నిర్మించబడింది. చాలా విశిష్టమైన టెంపుల్. గోపి తలావులోని నీళ్లు చల్లుకోవడం, స్నానం చేయడం చాలా విశిష్టమైనది. ఎవరైతే గుజరాత్ పర్యటనకు ద్వారకకు వెళ్తారో ఖచ్చితంగా ద్వారకకు 10 కిలోమీటర్ల దూరంలో బెట్టు ద్వారకకు వెళ్ళే మార్గంలో నాగేశ్వర్ జ్యోతిర్లింగంకు 2 కిలోమీటర్స్ దూరంలో ఈ గోపి తలావ్ అనే చిన్న టెంపుల్ ఉంటుంది. గోపి ఆలయం, గోపి తలావ్ సరస్సు మీరందరూ చూసి శ్రీకృష్ణుల వారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ మీ తిరుమలరావు. ఈ గోపి తలావ్ మనకు ద్వారక నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బెట్టు ద్వారకకు వెళ్ళే మార్గంలో మనకి కనిపిస్తుంది. 5000 సంవత్సరాల పూర్వపు ఆలయం.
नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं लागे